వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ న్యూస్ తెలంగాణ. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 పథకాలను పైలట్ ప్రాజెక్టు ద్వారా ఎన్నికైన గ్రామంలో లబ్ధిదారులకు నేడు మంజూరు ధ్రువపత్రాలను అందజేశారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం అన్సన్పల్లి గ్రామంలో 4 పథకాలలో భాగంగా ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు ధ్రువపత్రాలను తహసీల్దార్ వెంకటరావు, ఎంపీడీఓ అనంతరావు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సంతోష్ రెడ్డి మాట్లాడుతూ పైలట్ ప్రాజెక్టుకు అన్సన్పల్లి గ్రామం ఎంపిక అయినందుకు గాను ఎమ్మెల్యే భూపత్ రెడ్డికి గ్రామం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పైలట్ ప్రాజెక్టు ఎంపిక కావడంతో తన గ్రామానికి అధిక నిధులు వస్తాయని, తద్వారా గ్రామం మండలంలోని అభివృద్ధి చెందిన గ్రామముగా అవతరించనుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ వెంకటరావు, ఎండీఓ అనంతరావు, ఏపీఓ రాజ్కాంత్, ఆర్ఐ మోహన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నవీన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సంతోష్ రెడ్డి, సుధాకర్ మరియు అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ ప్రతినిధి డి నర్సన్న, మండలం ఇందల్వాయ్, జిల్లా నిజామాబాద్. భర్త పేరు బీరయ్య, 1 ఎకరం 3 గుంటలు. కుర్మ లక్ష్మి, चलो राइट నువ్వు రాయ బాపు వెనక నువ్వు వెనకకి రా సార్ల మీద చూసేది మీరే చూడాలి ఇల్లు పెట్టిందా లేదా అని. రోజు రాము కదా. చిన్నలింగన్న 3 ఎకరాలు. కచ్చకాయల పద్మ, అదే విధంగా వరికి బోనస్ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను ఈరోజు మనం అమలు చేసుకోవడమే కాకుండా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణము, 200 యూనిట్ల ఉచిత కరెంటు, 500 రూపాయల సిలిండర్ని ఈరోజు ఆడబిడ్డలకు అందజేస్తూ ఈ ప్రజా పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నాము. ఈరోజు రాష్ట్రాన్ని చుట్టుముట్టిన సమస్యలను ఒకటొకటిగా పరిష్కరిస్తూ ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నాము. ఈరోజు దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, అదేవిధంగా బలహీన వర్గాలు, మైనారిటీలు, మహిళలు, నిరుపేదలందరినీ కూడా ఆదుకోవాలన్న గజ్జల సాయన్న, సన్నా భాషన్న, పచ్చకాయల లింగన్న, సన్నాఫ్ నడిపి గంగారాం, గుంతెల మైపాల్ గంగారం, అక్కపల్లి సుశీల, నెక్స్ట్ సాయిలు, సన్నాఫ్ ముత్తయ్య. రూపాయలను మనము ఈరోజు రైతుల ఖాతాల్లో వేసుకోవడం జరుగుతుంది. ఆనాడు ఆకాశమే హద్దుగా 2004 నుంచి 2014 వరకు ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇండ్లు మనం ఇచ్చుకోవడం జరిగింది. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఈరోజు పేదల కళ్ళల్లో వెలుగు చూడడానికి, పేదలను ఒక ఇంటి వాళ్ళను చేయడానికి ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాలను కూడా ఈరోజు మనం అబ్దుల్ అజీజ్, సన్నాఫ్ అబ్దుల్ నబీ, మామా నీ కెమెరా వస్తుంది. లావణ్య, రమేష్. రమ్మ
ముందుకు తీసుకువెళ్తూ మీరు అండగా నిలబడ్డందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 4 కోట్ల తెలంగాణ ఇందిరమ్మ ఇన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదలను, నిరుపేదలను, దళితులను, గిరిజనులను, ఆదివాసీ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సంక్షేమ పదం వైపు నడిపించడమే కాకుండా మొదటి సంవత్సరంలోనే 55,143 ప్రభుత్వ ఉద్యోగాలను ఇవ్వడం ద్వారా తెలంగాణలో ఉన్న లక్షలాది నిరుద్యోగ యువకులకు ఈ రోజు ఒక ఆనందాన్ని అందించడం జరిగింది. ఈ రోజు విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, ఉద్యమకారులను ఆదుకోవడమే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి ఒక రాష్ట్ర గీతాన్ని, అదే విధంగా తెలంగాణ ప్రజలకు ఒక తెలంగాణ తల్లిని ఈ రోజు మనం అందించుకున్నాము. అమ్మలకు, అక్కలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, సార్ ఇందాక ఎంఆర్ఓ సాబ్ అన్నాడు, అదృష్టం అంటే అన్సాన్పల్లి కంటే చాలా అదృష్టం సార్. మీలాంటి వాళ్ళు మా పేరుని సెలెక్ట్ చేయడం, దాంతో పాటు మా ఎమ్మెల్యే గారికి ఏంటంటే దీనికి ఈ ఊరు ఫస్ట్ నుంచి ఉంటుండే ఆయన ప్రేమ కాబట్టి ఈ ఊరు నుంచి స్టార్ట్ చేయడం అన్నది అదృష్టం కలిసి మాకు సీఎం లెవెల్లో మాకు ఈ ఊరిని వల్ల పేరు వెళ్ళడం, మీ అధికారులు, మా ఎమ్మెల్యే గారు అందరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది మాకు మంచి జరుగుతుందని కోరుకుంటూ, దీంట్లో భాగంగా రేషన్ కార్డులు మీరు చెప్పినట్టు సార్, అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ లో మేము ఇప్పించిన రేషన్ కార్డులకే క్లోజ్ అయిపోయినాయి. ఇందిరమ్మ ఇల్లు అప్పుడు కూడా మేము ఇప్పించినాం, అప్పటికి క్లోజ్ అయిపోయింది. ఎక్కడ పథకాలకు కూడా అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో మేము ఇప్పించినాయే ఇల్లు కట్టుకున్నారు, సిమెంట్ ఇప్పించినాం, అన్ని చేసినాం, అప్పుడే ఇల్లు ఉన్నాయి, రేషన్ కార్డులు అంతే ఉన్నాయి. అప్పటిదాకా కరెక్ట్ 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, మీ సేవల చుట్టూ, లీడర్ల చుట్టూ తిరిగారు. ఈ రోజు ప్రజాపాలన భాగంగా ఇంటికి వచ్చి రాయించి మీకు ఏమి కావాలని చెప్పి అధికారులు వచ్చి సెలెక్ట్ చేసి ఇలా 100 చిల్లర రేషన్ కార్డులు వస్తున్నాయంటే నా ఊర్లో సగం మందికి వచ్చినట్టే. ఏదైనా చిన్న చిట్క ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఎంఆర్ఓ సార్ చెప్పారు, మీరు ఎప్పుడు అప్లికేషన్ ఆన్లైన్ లో పెడితే అప్పుడు కరెక్ట్ చెక్ చేసి మీకు రేషన్ కార్డు జారీ చేస్తారు. ఇండ్లు కూడా అదృష్టం కలిసి వచ్చింది, ఇలా డైరెక్ట్ సీఎం గారి నుంచి మనకు వచ్చింది కాబట్టి అన్ని ఊర్ల కంటే మన ఊర్లకి ఒక 20-30 ఇండ్లు కూడా ఎక్కొస్తాయి. ఇల్లు లేని పేదవాళ్ళు లేకుండా అయిపోతారన్న నేను ఒక నమ్మకాన్ని ఎమ్మెల్యే గారి పైన పెట్టాను. ఆయన ఖచ్చితంగా చేస్తా అని కూడా చెప్పారు. ఇంకేమన్నా ఇంకా ఆత్మీయ భరోసా కానీ రైతు భరోసా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఎంటదేంట అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. ఇదే నిరంతరం ప్రక్రియ, ఎందుకంటే ఇప్పటికీ అయిపోతుంది. ఇది ఇచ్చిన వాళ్ళే కాదు, ఇది ఇచ్చిన వాళ్ళందరికీ ఇంటింటికి ఎట్లాగో అధికారులు వచ్చి సెలెక్ట్ చేసిరో అదే విధంగా ఇంటింటికి మీకే వస్తుంది. ఈడు ఎక్కడ, ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ మన దగ్గర లాంచ్ చేస్తున్నారు కాబట్టి ఒక 5 అందులో వచ్చిన వాళ్ళ దాంట్లో ఒక 5 4 ఇచ్చి తోలిస్తాం. డైరెక్ట్ అధికారులు, సెక్రటరీ గారు రేపు మొత్తం ఇచ్చేసుకొని మీ ఇంటింటికి వచ్చేస్తాయి. రేషన్ కార్డులు అయితే మీ ఇంటికి వస్తాయి. మీరు ఆన్లైన్ లో కూడా మీరు అప్లికేషన్ ఇదైంది ఓకే అని చెప్పి తీసుకుంటే ఆన్లైన్ లో కూడా తీసుకునే అవకాశం ఉంది. అందుకనే అభివృద్ధి అంటే ఇంకా 4 రోజుల తర్వాత, ఈ వారం 10 రోజుల తర్వాత కూడా అన్సాన్పల్లికి 2 రోడ్లు శాంక్షన్ చేసిండు. ఇటు బీటీ రోడ్, అటు బైపాస్ రోడ్ శాంక్షన్ చేసిండు. ఎమ్మెల్యే గారు ఈ రోజు ప్రోగ్రామ్ నేను ఎందుకు రాను అన్నంటే, నేను ఖచ్చితంగా ప్రజలకు సేవ అది చేసినాక వస్తా అన్నాడు కాబట్టి ఈ ప్రోగ్రామ్ వేరే దగ్గర పెట్టుకొని అధికారులను పంపించిండు. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ మన అన్సాన్పల్లి రాష్ట్రంలోనే పేరు మారుమోగిపోతుంది. అది ముందుగా చెప్తాను, నమస్కారాలు తర్వాత. ఎందుకంటే అభివృద్ధిలో చెందుతుంది కనుక. ఎందుకంటే రాష్ట్రంలో మన అన్సాన్పల్లి, ఇందల్వాయి మండలము, నిజామాబాద్ జిల్లా పేరు ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నది. అభివృద్ధి చెందడానికి ముందుకే ఉంది. అభివృద్ధిలో 2 అన్సాన్పల్లి అభివృద్ధి ముందుంటే కోరుతూ
ఈ కార్యక్రమానికి విచ్చేసిన మండల ప్రత్యేక అధికారి గారు, మండల అభివృద్ధి అధికారి గారు, అగ్రికల్చర్ అధికారి గారు, ఎంపీఓ గారు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు మరియు గ్రామ పెద్దలు, రైతులు, ప్రజలు, పాత్రికేయ మిత్రులు, ఎంపీడీఓ సిబ్బంది, ఎంఆర్ఓ సిబ్బంది అందరికీ నమస్కారం. మన ప్రభుత్వము ఈ ఆత్మీయ భరోసా కింద అంటే గతంలో వ్యవసాయ కూలీలు అంటుంది, ఇప్పుడు ఈ మన ప్రభుత్వము వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలకు పెంచింది. దీని పేరు ఆత్మీయ భరోసా అని పథకం నామకరణం చేసింది. దాంట్లో మళ్ళము లబ్ధిదారుల వివరాలని మనం సేకరించాము, లిస్టు కూడా ఉంది. తర్వాత రేషన్ కార్డులు గత 10 సంవత్సరాల నుంచి మనకు ఒక్క కార్డు కూడా రాలేదు, సపరేట్ కార్డు రాలేదు, మన పుట్టిన పిల్లల పేర్లు కూడా రేషన్ కార్డులో యాడ్ కాలేదు. కానీ ఈ ప్రభుత్వం ధైర్యం చేసి ప్రజలకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో మీరు ఎన్నైతే ఇప్పుడు ఎంఆర్ ఆఫీస్ లో, మీ సేవలో ఎక్కడెక్కడ పెట్టారో అన్నిటి అప్రూవల్ అయిపోయినాయి. ఈ ప్రజాపాలన ఇచ్చినాయి, మీరు ఆన్లైన్ లో పెట్టినాయి, యాడ్ అయినాయి. కొత్తగా మన గ్రామానికి 160 కొత్త కార్డులు వచ్చాయి. యాడింగ్ ఎవరైతే పిల్లలు మనకు పుట్టారో ఆ పేర్లన్నీ కూడా యాడ్ అయిపోయినాయి. ఇంకా ఏమైనా మిస్ అయితే కూడా మాకు ఎంఆర్ ఆఫీస్ లో కానీ మీ సేవలో పెట్టేసరికి కూడా అడ్జస్ట్ అయిపోతాయి. కొత్త కార్డులు మాత్రం మన ఊరికి 160 వచ్చాయి కొత్త కార్డులు. మన ఊరు నుంచి 140 మంది యాడింగ్ పెట్టుకున్నారు పిల్లల పేర్ల కోసం, కొత్త కోడళ్ళు కానీ పిల్లలు కానీ, అవన్నీ యాడ్ అయిపోయినాయి. అయితే ఇప్పుడు మనకు మీ గ్రామ ప్రజల సమక్షంన, పెద్దల సమక్షంన సాకులుగా కొన్ని మీకు పంపిణీ చేస్తాము. అందరికి వచ్చినాయి, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇస్తున్నది కాదు, టోటల్ గా అందరికి వచ్చాయి. ఇప్పుడు సాకులు ఇక్కడ పంపిణీ చేస్తాం. తర్వాత రైతు భరోసా కూడా 12,000 రూపాయలకు పెంచడం జరిగింది. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వము 12,000 రూపీస్ ఇస్తుంది సంవత్సరానికి ఎకరాకు. దాని పేరు రైతు భరోసా పెట్టారు. తర్వాత ఇందిరమ్మ ఇండ్లు మనకు కూడా ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకొని పంపిణీ కార్యక్రమం చేస్తున్నది. కనుక లబ్ధిదారులందరూ కూడా మన ఇక్కడ నుంచి డయాస్ మీద అంటే ఈ ప్రత్యేక వేదిక పైన పెద్దల సమక్షంలో కొంతమంది లిమిట్స్ గా పేర్లను పిలుస్తాము. దాని ప్రకారంగా మీకు కార్డు పంపిణీ, ఆత్మీయ భరోసా, రైతు భరోసా ఇవన్నీ మీకు పంపిణీ చేయడం జరుగుతుంది. కనుక మన అన్సాన్పల్లి గ్రామము మన మండలంలో అభివృద్ధిలో ముందుంటుందని ఆకాంక్షిస్తూ మీరందరూ సహకరించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం.